హై ఫ్రెండ్స్, ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 5వ విక్టరీ కొట్టింది. కీలకమైన 2 పాయింట్ల కోసం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ను బెంగళూరు చిత్తుగా ఓడించింది. తొలుత రజత్ పాటిదార్ 52, విల్ జాక్స్ 41 విధ్వంసంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేయగా, ఛేదనలో ఢిల్లీ ఆది నుంచి తడబడింది. బెంగళూరు బౌలర్లు, ఫీల్డర్ల జోరుతో వరుసగా వికెట్లు కోల్పోయి 140కే కుప్పకూలింది. కెప్టెన్ రిషబ్ పంత్ గైర్హాజరీలో పగ్గాలు అందుకున్న అక్షర్ పటేల్ 57 అర్ధశతకంతో చెలరేగినా ఢిల్లీని గెలిపించలేకపోయాడు. వరుసగా 5వ విజయం నమోదు చేసిన డూప్లెసిస్ సేన 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని 5వ స్థానానికి ఎగబాకింది. చిన్నస్వామి స్టేడియంలో రజత్ పాటిదార్ 52, విల్ జాక్స్ 41 మెరుపులతో ఆర్సీబీ 186 రన్స్ కొట్టింది. అనంతరం చేజింగ్కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. తొలి ఓవర్లోనే ఇంపాక్ట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ 1 అవుటయ్యాడు. అతడితో మొదలు వచ్చిన వాళ్లు వచ్చినట్టు డగౌట్కు క్యూ కట్టారు. యష్ దయాల్ ఓవర్లో నాన్ స్ట్రైకర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్ 21 దురదృష్టం కొద్దీ రనౌట్గా వెనుదిరిగాడు. అంతకుముందు బంతికి అభిషేక్ పొరెల్ 7 సులవైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్లో కుమార్ కుషగ్రా 2 ఎల్బీగా దొరికాడు. దాంతో 30 పరుగులకే ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఢిల్లీని గట్టున పడేసే బాధ్యత తీసుకున్న షా హోప్ 27, కెప్టెన్ అక్షర్ పటేల్ 57 లు 5వ వికెట్కు 56 రన్స్ జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసిన ఫెర్గూసన్ ఢిల్లీని ఓటమి అంచుల్లోకి నెట్టాడు. గ్రీన్ ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించిన ట్రిస్టన్ స్టబ్స్ 3 అనూహ్యంగా రనౌట్ కావడంతో 90 పరుగులకే ఢిల్లీ 6వ వికెట్ పడింది. అయినా సరే, అక్షర్ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి ఢిల్లీ స్కోర్ 120 దాటించాడు. అయితే, బంతి అందుకున్న దయాల్ అతడిని వెనక్కి పంపి ఆర్సీబీని గెలుపు వాకిట నిలిపాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతికే దయాల్, కుల్దీప్ యాదవ్ 6ను బౌల్డ్ చేయడంతో 140 పరుగులకు ఢిల్లీ ఆలౌటయ్యింది. దాంతో, ఆర్సీబీ 47 పరుగుల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లిన వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చితక్కొట్టారు. చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఉతికేస్తూ ఆర్సీబీ రజత్ పాటిదార్ 52 విధ్వంసం సృష్టించాడు. 36 పరుగులకే ఫాఫ్ డు ప్లెసిస్ 6, విరాట్ కోహ్లీ 27 లు వెనుదిరగడంతో ఒత్తిడిలో పడిన ఆర్సీబీని ఆదుకున్నాడు. అర్ధ సెంచరీతో చెలరేగిన పాటిదార్, డేంజరస్ విల్ జాక్స్ 41తో 88 రన్స్ జోడించాడు. చివర్లో కామెరూన్ గ్రీన్ 30 నాటౌట్ దంచడంతో ఆర్సీబీ ప్రత్యర్థి ముందు 188 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్స్, రసిక్ సలాం 2 వికెట్లు రాణించారు.